హాయ్ అండి. ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్‌లో బెల్లం, చక్కెర వాడకుండా ఒక హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ లడ్డు చిన్న పిల్లల నుండి మన అమ్మమ్మ, తాతయ్యల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది రోజుకొకటి తినడం వల్ల రోజంతా చలాకీగా ఉండడంతో పాటు మన ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలున్నా ఇట్టే పోతాయి. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కాక అందులో వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు వరకు బాదం పప్పు, అరకప్పు వరకు పిస్తా పప్పు, అలాగే అరకప్పు వరకు జీడిపప్పు అన్నీ వేసుకొని లో ఫ్లేమ్‌లో అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ క్రంచీగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఇవన్నీ వేగాలంటే ఒక 5-6 మినిట్స్ అయినా పడుతుంది. ఈ పప్పులన్నీ ఇలా కట్ చేసుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తే గనక పప్పులన్నీ విడివిడిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అవుతాయి. ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కాక అందులో 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసుకోండి. గసగసాలు వేయడం వల్ల లడ్డుకి మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా అడిషనల్‌గా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. అందులో లోపల గింజలు తీసేసిన 1 కప్పు వరకు ఖర్జూరం పళ్ళుని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సాఫ్ట్‌గా ఉండే ఖర్జూరం పళ్ళు తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్‌గా యాడ్ చేసేసుకున్నాను. ఒకవేళ లైన్ డేట్స్ కానీ వేరే ఏదైనా సరే దేశీ డేట్స్ తీసుకుంటే గనక లోపల గింజలు లేకుండా మిక్సీ జార్‌లో వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. ఖర్జూరం నేతిలో ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుతూ వేయించారంటే అంతా సాఫ్ట్ అయ్యి మంచి టెక్స్చర్ వస్తుంది. ఇలా అంతా బాగా ఉడికాక ఇందులో మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇందులో ఆల్రెడీ వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ డేట్స్‌లో బాగా మిక్స్ అయ్యేలాగా అంతా బాగా మిక్స్ చేసుకోండి. మన అమ్మమ్మ, తాతయ్యలు ఒకవేళ ఈ పప్పులు పలుకులుగా తినలేరు అనుకుంటే గనక అవసరమైతే ఇవన్నీ మిక్సీ జార్‌లో కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతా బాగా కలిసాక కాస్త చల్లారనివ్వండి. లైట్‌గా వేడిగా ఉన్నప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని రౌండ్‌గా లడ్డూలు చుట్టేసుకోండి. ఈ లడ్డు డెలివరీ అయిన వాళ్ళు రోజుకొకటి తీసుకోవడం వల్ల ఎంతో బలంతో పాటు వాళ్ళకున్న హిమోగ్లోబిన్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా వరకు కంట్రోల్‌లో ఉంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకొస్తాయి.